అదే ఇల్లు కట్టుకుంటాను నేను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను నేను, దాన్ని కన్వర్ట్ చేయాలా అన్నటువంటి. చేయలేదు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంది రాజశేఖర రెడ్డి వచ్చాక. అదే కదా ఇప్పుడు షర్మిల పేరుతో ఉన్నటువంటి ఆస్తుల్లో వన్ ఆఫ్ ద హౌస్ అది. అది ఇట్లా కొనుక్కున్నదే, దళిత బడుగు బలహీన వర్గాలు అమ్మినయే. ఇప్పుడు లేకపోతే బంజారాయిల్ జూబ్లీహిల్స్ ఉన్న ప్రతి గజము అట్లాంటిదే, ఆ తర్వాత వచ్చినాయి అట్లాంటిదే. ఇప్పుడు చట్టబద్ధంగానే అదేంటి కొన్నాక చట్టబద్ధత చేయటం అవన్నీ. కాబట్టి అట్లా అప్లికేషన్ పెట్టినందుకే రచ్చ జరిగింది ఆ రోజున. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ముందే చట్టం చేసేసారు కాబట్టి కొనుక్కోవచ్చు. కానీ కోర్టులో, సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎగిరిపోతుంది. ఎలాగా ఏమని ఛాలెంజ్ చేయాలి? ప్రభుత్వం సేకరిస్తుంటే తప్పులే, ఇక్కడ ప్రభుత్వం సేకరించాల. ప్రభుత్వం సేకరిస్తుంటే అసైన్ భూమి సేకరించినా తప్పులే. కాంపెన్సేషన్ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఇవ్వాలి అసైన్ భూమికి కూడా, సుప్రీంకోర్టు ఆదేశాలు అది. కానీ అది జరగలే ఇక్కడ, అది కీలకమైన అంశం. రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరగాల్సినటువంటి క్రతువు మిగతా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళందరికీ రిటర్నబుల్ ప్లాట్లు. వాస్తవంగా వైసీపీ చాలా నానా తిప్పలు పడింది ఎవరు కొన్నారో పట్టుకోవడానికి.